మమ్మీ అడవికి వచ్చినాం మమ్మీ. ఇట్లా వెళ్దాం రారా, ఇక్కడ వ్యూ బాగుంది చూద్దురా. బాగుంది కదా. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము, చూద్దాం ఇంకా ఏమేమి కనిపిస్తాయో. మేమైతే పదరా ఇంకా చాలా మంది పోవాల్సింది. అక్కడ నీళ్ళు వాటర్ ఎక్కువ ఫ్లో ఉంది అన్నట్టు, ఎట్లా వెళ్తాం అక్కడ చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం అక్కడి నుంచి వచ్చాము దాచుకొని వారు వాటర్ మార్చి వస్తుంది. ఏం పెద్దయినా, ఏ ఊరు పెద్దయినా? ఇప్పేంటనా? తెలుసా ఈ ప్లేసుల గురించి ఏమన్నా? అది ఆడేంది అంత ఎనుకో అంత గుహల మాదిరి ఉన్నాయి, ఏంటవి?
ఎంత గోడ కట్టి ఉంది అంతా ఆయనే లోపల ఏదో గుహ ఉంది లోపలికి ఎంత ఊరుకుంటుంది అది ఎక్కడ ఉందో తెలియదు ఇది. బాగుంటే లోపల ఇంకా వాడు పోదామని చూసినాడు ఏమైనా ఉంటాయేమో పాములని ఏదో రాళ్ళు పెట్టి అంతా వేస్తుంటే శిలలు పెట్టినారా అక్కడ అమ్మవారా స్వామివారా ఈశ్వరుని పెట్టినారా ఈడ ఉంటే మీరు ఈడుంటే ఇంకా మీ తరఫున తెలిసిన ఊరితో నిన్ను ఈడ పెట్టేసి నిన్ను ఆపి నువ్వు పెట్టుకొని నాకు వస్తారు అని దాని ఉంటే ఆయన లేపేశాను. సో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారని ఆ సొడ్డు మీదతో అది వద్దని తీసేసినారు ఫారెస్టర్స్. మీరు గొర్రె ఈ ఆవులుగా లేకపోతే పొట్టేళ్ళ గొర్రెల తింటాయి ఏమైంది తింటాయి. ఇంచి పెద్దగాడికి ఎంత దూరం పెద్ద ఆయన 7 మైళ్ళు ఉంటుందా? అమ్మో ఇప్పుడు పోవచ్చా పెద్ద ఆయన? నీళ్ళు ఏమైనా ఉంటాయా బాఫుల్లో దాటుకోగలమ్మా? ఇబ్బంది ఏమిలే దాగు అనుకొని పోతే కనుక ఇప్పుడు ఇక్కడ దాటుకునేట్టే ఉంటుంది అంతే. మీరు అంత ఇబ్బంది పడాలి పెద్ద మడుగులు ఏమి అటం రావు దాగు అనుకొని పోతే ఉన్నట్టు ఉంటాయి కదా ఈజీగానే. సర్దిపువ్వు తెచ్చుకున్నావా మధ్యాహ్నానికి? లేకుంటే ఏం తెచ్చుకున్నావు? పెరగన్నమ్మా లేకపోతే ఏంటి? ఏదో ఒకటి ఏదంటే పచ్చడా గిచ్చడు రోజు కూరాకులని ఏమొస్తాయి. నీ పేరేం పేరు పెద్దాయన? నాగరాజా. థ్యాంక్ యూ పెద్దాయన. వెళ్ళొస్తానా? నువ్వు దాని ఎందుకు రా గెలుగుతున్నావు? పోనీరా దానికి కుత్తేది అంటే వాళ్ళని అడుగుదాం ఫ్రెండ్స్. రూట్ నేను కూడా మర్చిపోయాను, చాలా రోజులు వచ్చాను. పారా ఎంత దూరము? 7 మైళ్ళు ఉంటుంది. మళ్ళీ వచ్చేయచ్చు కదా, ఒక 2 గంటల్లో పడుతుంది. ఇట చిన్న కాడా పెద్ద కాడా? మీ దిప్పేంటనా? ఆడ లింగం ఉంది కదా. ఇప్పుడు పోవచ్చు కదా, వాటర్ అదేమి ఇబ్బంది లేవు కదా, నీళ్ళు. ఇంకా ఉంటే ఇంకా మృగాలు ఏముంటాయి? ఉంటే ఎలుగుబంట్ల పులులు కూడా ఉన్నాయా? పోయి వచ్చేస్తాం అంతేలే. శక్తులు ఉన్నాయంటావా? శక్తులు ఉన్నాయంటారు కదా. మాకుందిలే, మేము యూట్యూబ్ చేస్తా ఉంటాము. యూట్యూబ్ కోసం వచ్చాము రాక వచ్చినప్పుడన్నా ఇంకా ఓపిక పట్టుకొని చేయకపోతే. తేనె తుట్టలు ఉన్నాయిలే, చాలా దూరం ఉన్నాయి తేనె తుట్టలు. ఇక్కడ అంటే ఉన్నాయిలే, పెద్ద పేరీగలు అన్నీ ఉన్నాయి. అవునా? ఏమయ్యి ఈగలు కరిచా? పోంలే అంతేలే. సరే పెద్ద ఆయన, థ్యాంక్ యూ. అయితే అయింది 12-1 గంటనే కదా, చూద్దాం. అరే బాగుందిరా, ఇంకా నీట్గా ఉంది ఇక్కడ. ఈత ఆడేదానికి బాగుంటుంది ఇక్కడ, స్విమ్మింగ్ చేయడానికి. చూడండి తీయగా ఉన్నాయా? తీయగా ఉన్నాయా వాటర్? బాగా స్వచ్ఛమైన నీరు వాటర్.
ప్యూర్ అనమాట, ప్యూర్ వాటర్, మినరల్ వాటర్. ఒక్క ఏదే కానీ లేదు దాంట్లో. కొండ వాటర్ మంచిగా ఉంటుంది, ప్యూర్ ఉంది. చేప బాయ్ ఎవరిలో వినారా ఇది? ఈ పెద్ద ఆయన అని ఒకడు ఉండాలి, ఆయన నా ఫ్రెండ్ రాయి పెట్టినాడు. ఆ రోజు నేను రాయి కూడా పెట్టినారు రోడ్. ఆ రోజు నేను చక్కగా పెట్టాను చెప్పినా, ఎందుకు డిఫరెంట్ అని పెట్టేసి. ఆహా, సరే వెళ్దాం రా. పద పద పద. ఏంటది? ఎదురు పొంగులా? ఓహో, ఇట్లా ఇట్లా మూపిస్తారు. బాగా చూపించు. పాపం రా, ఏంది ఎంత బరువు వేసాను మళ్ళా, ఒకటి ఎత్తుకోలేము తెలుసా మనము. అవి అయినా ఇంటికి వెళ్ళిపోతుంది, ఈ రాళ్ళల్లో. పెద్దనా ఇట్లనే పెద్దగాడికి ఎట్లా ఎనికి రావాలా? ఇట్లా కదలు ఆడికి పోలే మా పెద్దగాడికి అడిగి ఇట్లా పోలేదు, పోదాము. ఇదే అట్లా పోతా, ఇట్లా కొండ పోతాం. ఇంకా ఎంత దూరం ఉంటుంది పెద్ద ఇంటికి? ఇది సుమారు అంత దూరం ఉంది. ఎట్లా పోవాలా? ఏ రూట్లో పోవాలి? మన కలుగుతుంది గంట అన్నా పడుతుందే. ఎవరో ఉంటారు, రోజు పోతానే ఉంటారు. ఇప్పుడు దీంట్లో ఇంత బరువు వచ్చాయి మోసాయా? ఏం కాదు కదా, ఇంత అలవాటు. అలవాటు. డైలీ ఒకసారైనా రోజుకి 2 సార్లు తిరుగుతాయా? ఒక రోజు పోతే 4 రోజులు ఇంటికి ఉంటాము. ఓయమ్మా, రాళ్ళల్లో గ్రేట్ అవి, బాగా పెడతారు లేదా దాంట్లో? జాగ్రత్త పెట్టుకుంటారు, ఆడ పట్టుకుంటారు. కాకపోతే ఎట్లా రా, అది బాగా కష్టపడుతున్నాయి. అది చూడు ముందుది. నేను ఎంత దూరం వచ్చా మళ్ళీ అంత దూరానికి తీసుకుంటాను. మొత్తం 1 మైల్ దూరం పోతాను అనుకున్నా. ఇంకా ఆయనకి వాళ్ళ ఆ దావా మీకు వచ్చాకండి, నేరుగా ఒకటే రోడ్డు బంద్ చేయాలి. పద పద పద. దొంగ ఫ్రెండ్స్, దొంగ రూట్ తెలుసు అని చెప్పి సరే పెద్దనా, థ్యాంక్ యూ. పోండి, ఇట్లే ఇట్లే చక్కగా ఇక్కడంతా ఇదే చాలా ఉమ్, నేరుగా వంక దాటినాక ఇట్ట దాడంది, ఇట్ట దాడంది, ఇట్ట పోండి, ఇట్ట పోకండి. ఇట్లా పోవాలా? ఇదే చాలా ఉమ్. నేరుగా వంక దాటినాక ఇట్ట దాడంది, ఇట్ట దాడంది, ఇట్ట పోండి, ఇట్ట పోకండి. ఇట్లా పోవాలా? కొండకి ఇటు సైడ్ రైట్ సైడ్. నీళ్ళు ఇంకేముండవు అక్కడ? ఏం లేదు, అదే మొత్తం బాగా నీళ్ళు ఉండవు, వంకంబడి నీళ్ళు ఉండవు. సరే సరే పెద్దనా, థ్యాంక్ యూ పెద్దనా. తెచ్చుకోలే. దారి పొడవునా మనకు అన్ని మడుగులు కనిపిస్తాయి, మంచి వాటర్ ఇవి తాగొచ్చు అనమాట. నా ఫ్రెండ్ అయితే నేను బాటిల్ ఇస్తా అంటే వాడు అన్నా నేను డైరెక్ట్గా తాగుతాను అని చెప్తున్నాడు. సో వాడు అట్లా విన్యాసాలు పడుతున్నాడు టైగర్ లాగా. ఫ్రెండ్స్ తీసుకుందాం, ఇట్లా పెడతాం అనమాట గుర్తు కోసం ఫ్రెండ్స్. మేము ఎందుకంటే అందరిని అడిగిపోతున్నాము, వచ్చేటప్పుడు రిటర్న్ గుర్తుండాలి కాబట్టి ఇది ఒకటి పెడుతున్నాము, ఒక ఇంచు పెట్టాము. ఇదే మా రాంగ్ టర్న్, మేము లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాము. యాక్చువల్లీ బాణం గుర్తు రైట్ సైడ్ చూపిస్తున్నాయి. ఇదే మా దాని రిజల్ట్స్ ఏమైందంటే చూడండి ఎలా ఉందో. తెలీదు, ఏం అసలు రూట్లు మారిపోయినాయి. ఆయన ఏదో 2010లో వచ్చా అంటున్నాడు, తీసుకొచ్చాడు. కాళ్ళు అయితే బలం వచ్చాయన్నా, నువ్వు ఏమన్నా అనుకో. ఫోన్లో క్లిప్పులు తీసి అట్లాంటి అడుగులు చూస్తా అంటే భయం తెచ్చాను. అది అడిగి తీసుకుపోతాదో, ఈ అడుగులు చూస్తే ఇంకా ఏం సింహం తిరుగుతుందో, ఏం పులి తిరుగుతుందో. దయచేసి ఒకరిద్దరు ఎవరు రావద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా లైఫ్ గ్యారంటీ ఉండదు. ఆ ఒకరిద్దరికి ఏం హెల్ప్ చేసుకోలేరు. ఇట్లా వచ్చినాం ఫ్రెండ్స్, ఇట్లా నీళ్ళు ఉంటాయి అక్కడ.